ఇది వచ్చేసి వాళ్ళకు అమ్మాయికి శారీ డ్రాపింగ్ హెయిర్ స్టైల్ వేయాలి. అయితే అమ్మాయి ఫ్యాన్సీ శారీ కట్టాను. వీడియోస్ తీద్దాం అనుకున్న స్టార్టింగ్ నుంచి, కానీ కొంచెం వాళ్ళ కడావిడి అర్జెంట్ ఉందంటే నేను ఇంకోసారి అని చక్కచక్క చీర అయితే కట్టేశాను. ఇప్పుడు హెయిర్ స్టైలు వచ్చేసి హెయిర్ లీక్ చేసుకుంటాను, స్ట్రైటింగ్ చేయక్క అన్నది. ఆమెది కటింగ్ మాత్రం ఫెదర్ కటింగ్కు మొత్తం కటింగ్లు ఉంటుంది కదా, అది మొత్తం స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా, స్ట్రైటింగ్ చేసి సెట్ అవ్వదు. అలా ఉన్నదానికి కర్లీ హెయిర్ అయితేనే సెట్ అవుతుంది. ఆ అమ్మాయికి నేనైతే లైట్ కర్లీ వేసి హెయిర్ స్ప్రే మాత్రం కొట్టాను. మీరు లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, మీకు మంచిగా ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను మొత్తం హెయిర్ కర్లీ లైట్గా, మరీ జంపు ఇంత పెద్ద హెయిర్ కర్లీ అనేది పెద్దగా తీయలేదు, కొంచెం లైట్ కర్లీ చేశాను. లైట్ కర్లీ మొత్తం హెడ్ మొత్తం రౌండ్ ఫిగర్ మొత్తం హెయిర్ కర్లీ చేసిన తర్వాత మధ్య పప్పర్ అయితే తీసాను ముందటంగా. బ్యాక్ సైడ్ ఏమో మొత్తం హెయిర్ కర్లీ చేసి హెయిర్ స్ప్రే కొట్టేశాను. మీరు కూడా హెయిర్ కర్లీ తెచ్చుకుంటే ఎలా హెయిర్ కర్లీ వేసుకోవాలనేది కూడా మీకు కొంచెం డౌట్ ఉంటుంది కదా. ఇలా కొంచెం పాయలు తీస్తూ స్టెప్ బై స్టెప్ అది వేడెక్కిన తర్వాత మనం ఇలా కనుక చుట్టి ఒక 2 minutes అలా ఉంటే అది కర్లీ అవుతుంది అన్నమాట. అది అలాగే మొత్తం హెడ్ వేసుకున్న తర్వాత హెయిర్ స్ప్రే కొడితే అది లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. హెయిర్ స్ప్రే కొడితే ఈవినింగ్ వరకు ఉండాలి కదా, జుట్టు మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఎలా ఉండిద్ది, అది మొత్తం హెయిర్ కర్లీ అనేది ఎలా, దాని ప్రాసెస్ ఏంది అని మీకు అనిపిస్తే జంప్ చేయకుండా, అది స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి డీటెయిల్స్గా అర్థమవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, మీకు రిప్లై ఇస్తాను. ఇది వచ్చేసి మొత్తం లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఇది వచ్చేసి మొత్తం నేను రౌండ్ ఫిగర్ హెయిర్ కర్లీ అయితే చేశాను. హెయిర్ కర్లీ చేసిన తర్వాత దానికి హెయిర్ స్ప్రే అని ఒకటి ఉంటుంది. అది ఎక్కడైనా షాప్లలో మనకు లేడీస్ ఎంపోరియంలోనైనా, మనకు బ్యూటిషియన్కి సంబంధించిన దాంట్లోనైనా మనకి హెయిర్ స్ప్రే అంటే ఎవరైనా ఇస్తారు, దొరుకుద్ది, అవైలబుల్గానే ఉంటుంది. కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనుకోండి. అది తెచ్చేసుకొని మాత్రం మీరు ఏ స్టైల్లో హెయిర్ వేసుకున్నా కానీ ఆ స్ప్రే మనం కొడితే జుట్టుకు హెయిర్ స్ప్రే చేస్తే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ వేస్తే ఈవినింగ్ వరకు మనకు జుట్టు అనేది స్ప్రెడ్ అవ్వకుండా చెక్కు చెదరకుండా ఉంటుంది అన్నమాట. మీకు లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, మీకు నచ్చుద్ది అనుకుంటున్నా. ఇంకా శారీ మాత్రం నేను మొత్తం స్టార్టింగ్ నుంచి నేను వీడియో తీసి అప్లోడ్ చేసి పెడదాం అనుకున్నాను. వాళ్ళకి జస్ట్ అడవిలో ఉన్నారు, వాళ్ళకి తీసేంత నాకు తీసేకి వాళ్ళంత ఛాన్స్ లేదు. వాళ్ళకి లేట్ అయిపోయింది. నేను పోవడం కూడా కొంచెం లేట్గా పోయాను అన్నమాట. నాకు కొంచెం లేట్ అయిపోయింది, నాకు షాప్ దగ్గర వర్క్ ఉండే, హోమ్ సర్వీస్ చేస్తాను కదా, అందుకే ఇంకా వాళ్ళకు ఇంటి దగ్గరికి వెళ్ళి వెహికల్స్ వేసుకొని నేను హడావిల్లో వెళ్ళి నేను రెడీ చేసేసరికి నాకు కూడా వాళ్ళకి లేట్ అయిపోయింది. చూడండి లాస్ట్ ఎండింగ్ వరకు అయితే మీకు అర్థమవుతుంది.